నమస్తే. 2022 నవంబర్ 13వ తారీఖున దక్కన్ కిచెన్ హోటల్ని కూల్చివేసిండ్రు. దీని వెనకాల దగ్గుపాటి ఫ్యామిలీ ఉంది. అకారణంగా నాతో పాటు నా పార్ట్నర్ సైతం కూడా రోడ్డు మీద పడేసిండ్రు అంటూ ఆ రోజు దక్కన్ కిచెన్ యజమాని అయినటువంటి నందకుమార్ గారు దానిపైన పిటిషన్ ఇవ్వడం జరిగింది 2024లో. సో దీనిపైన విచారణ జరుగుతూ ఉన్నది, కోర్టులో వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు సైతం కూడా దగ్గుపాటి ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా హాజరు కాలేదు. ఎన్నిసార్లు నాంపల్లి కోర్టు హెచ్చరించినప్పటికీ సైతం కూడా వాళ్ళు ఒక్కసారి కూడా అటెండ్ కాలేదు. దీనిపైన నాంపల్లి కోర్టు సైతం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే మీకు చివరి అవకాశం అంటూ హెచ్చరించడం జరిగింది, ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. మరోసారి రానట్టయితే ఉంటే తదుపరి చర్యలు తీవ్రంగా ఉంటాయని ఘాటుగానే వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తూ ఉంది. ఒకసారి మాట్లాడదాం. దీనిపైనే మనతో పాటు నందకుమార్ గారు ఉన్నారు. అన్న నమస్తే. ఈరోజు మీరు హాజరైనా నాంపల్లి కోర్టుకి? నేను ఎప్పుడు హాజరవుతలేదు, ఎందుకంటే నాకు కోర్టుల మీద అయినా కోర్టు అయినా చట్టం మీద నాకు ఒక గౌరవం ఉంది కాబట్టి నేను ప్రతిసారి హాజరవుతా. కానీ వాళ్ళు ప్రతిసారి చట్టాన్ని అతిక్రమించి అండ్ వాళ్ళు కోర్టు ఆర్డర్ని ధిక్కరించేసి ప్రతిసారి ధిక్కరణకు గురవుతున్నారు. సో ఈరోజు గట్టిగానే జడ్జి గారు దానిపైన స్పందించిండ్రు. ఎందుకంటే జడ్జి గారు ఏమన్నారంటే ఇప్పటికీ 6వసారి మీకు అవకాశం ఇవ్వడము, ప్రతిసారి మీరు ప్రతిసారి మీరు దీన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ నెక్స్ట్ టైం వస్తాం అన్నట్టు విధంగా చెప్తున్నారు. అసలు ఏమంటారంటే అసలు విచారణకు సహకరిస్తే ప్రాబ్లం ఏంటి? సెలబ్రిటీలు అయితే ఒక న్యాయం ఉంటుందా, సామాన్య వ్యక్తికి ఒక న్యాయం ఉంటుందా అని చెప్పి కోర్టు చాలా గట్టిగా స్పందించింది. సో దీనిపైన 5వ తారీఖు రోజు కంపల్సరీ రావాలి, లేని పక్షంలో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తామని చెప్పి కూడా కోర్టు చెప్పడం జరిగిందండి. గతంలో కూడా ఇదే విషయం చెప్పినట్టుంది. ఇదే మీకు లాస్ట్ ఛాన్స్, హాజరు కానట్టయితే ఉంటే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని కూడా కోర్టు గతంలో కూడా హెచ్చరించింది. అంటే ఎట్లుంటాయండి అనిల్ గారు అంటే చట్టంలో కొన్ని ఉంటాయన్నమాట, పిటిషన్ చేస్తుంటారు అనమాట. అంటే అక్కడ ఆ సంబంధం లేని పిటిషన్స్ వేయడము, వాటిని మళ్ళీ డిస్పోజ్ చేయమని చెప్పడము, దానికి అంటే వాళ్ళు టైం ఇది చేస్తున్నారనమాట. అదే ఎన్ని రోజులు టైం వేస్ట్ చేస్తారు? అదే చట్టం ముందు ఎవరైనా ఒకటే. సో చట్టం ముందు ఎవరైనా ఒకటే అన్నప్పుడు విచారణకు వస్తే ఏమవుతుంది? పెద్ద పెద్ద మినిస్టర్లు వస్తారు, పెద్ద పెద్ద సీఎంలు వస్తారు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పోతారు, సురేఖ గారు వచ్చారు, ఎంతోమంది నాగార్జున కూడా పోయారు. సో వీళ్ళందరికీ అతిథులు అండి. మరి తప్పు చేసినప్పుడు తెలియదు, సెలబ్రిటీలు అన్నప్పుడు తప్పు చేసినప్పుడు తెలవాలి కదా. అంటే పట్టపగలు అందరు చూస్తుండగా, కోర్టు ఆర్డర్లు ఉండగా నా హోటల్ ధ్వంసం చేసి, నేను లేనప్పుడు నా హోటల్ ధ్వంసం చేసి, ఆడవాళ్ళని పిల్లల్ని బౌన్సర్లతో కొట్టించి బౌన్సర్ చేసి బౌన్సర్లను పెట్టి నా స్థలం మీద మొత్తం ఉన్న సామానంతో దొంగలించినప్పుడు మీకు అది తెలియలేదా? ఈరోజు సెలబ్రిటీలు అన్నప్పుడు ఎట్లుండాలండి? సమాజానికి అంతా ఏదో మెసేజ్ ఇవ్వాలి కదా. మంచి పనులు చేసి సెలబ్రిటీలు, చెడ్డ పనులు చేస్తే సెలబ్రిటీలు ఎట్లయితారండి? సో అదే చెప్పారు. సో సెలబ్రిటీలు అయినా సామాన్యునికైనా చట్టం అనేది ఒకటే ఉంటుంది. వీళ్ళకైతే కొత్తగా రాజ్యాంగం రాయలేరు, కొత్త చట్టాలు తేలేరు. సో అందుకే ఈరోజు కోర్టు ఇంకా చివరి అవకాశం అని చెప్పింది. నెక్స్ట్ రాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తా అని చెప్పింది. అప్పుడు టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు, సో మీ ఓటర్లు కూల్చినప్పుడు అక్కడే దగ్గరే ఉన్నాడా? ఆయనతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కానీ అక్కడే ఉన్నారా? ఆయన ఎందుకు ఉన్నట్టు అని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు? ఇప్పుడు ఈ విషయంలో హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ కూడా నేను కంటెంప్ట్ ఫైల్ చేశానండి. ఆ కంటెంప్ట్లో జస్టిస్ లలిత కుమార్ గారు కూడా ఒక ఘాటైన వ్యాఖ్యలు చేసింది. అప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్న లోకేష్ కుమార్ని అందరినీ పిలిచి కంటెంప్టర్స్గా డిక్లేర్ చేసింది. దాంతోపాటుగా అప్పుడున్న హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ గారు ఉన్నారు, ఆయన నేతృత్వంలో డీసీపీ టాస్క్ ఫోర్స్ పనిచేస్తారు. సో అప్పుడు జడ్జి గారు ఏమన్నారంటే అసలు మీకు ఈ జిహెచ్ఎంసీ వాళ్ళకైనా టాస్క్ ఫోర్స్ వాళ్ళకైనా పోలీస్ వాళ్ళకైనా అసలు అక్కడికి వెళ్ళే పని ఏముంది, కాబట్టి వీళ్ళందరినీ కూడా హైకోర్టు కంటెంప్ట్లో ఇంప్లీట్ చేయమని చెప్పి ఆయన ఆర్డర్ చేయడం జరిగింది. జడ్జి గారు ఆర్డర్ చేయడం జరిగింది. సో దాన్ని మేము ఆల్రెడీ కంటెంప్ట్ ఫైల్ చేశాము. బట్ అది ఇక ఎట్లుంటుంది, జ్యుడిషియల్లో కొద్దిగా బెంచ్ మీదకి రావడం అనేది చాలా కష్టం ఉంటాయి, ఓల్డ్ మ్యాటర్స్. సో మేము అది కూడా కంటెంప్ట్ కూడా మూవ్ చేశాము. కంటెంప్ట్ కూడా మేము దాంట్లో వీళ్ళకు తరైన గుణపడం దాంట్లో కూడా వస్తుందండి. వీళ్ళకు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు చాలా సీరియస్గా నడుతూ ఉంది రాష్ట్రంలో. దానిలో రాధాకిషన్ రావును సైతం కూడా విచారించడం జరిగింది. మీరు కొత్తగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశానికి దగ్గుపాటి ఫ్యామిలీతో కూడా ముడిపెడతా ఉన్నారు. ఏంటి దగ్గుపాటి ఫ్యామిలీకి ఫోన్ ట్యాపింగ్ ఉన్నటువంటి సంబంధం ఏంటిది? సో దానికున్న దీనికి మీ దక్కన్ కిచెన్ హోటల్ని కూలగొట్టడానికి ఫోన్ ట్యాపింగ్, సో ఏంటిది చుట్టూ తిరిగి మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కాడికి వస్తూ ఉన్నది? ఏంటి మీకు ఉన్నటువంటి అనుమానం ఏంటి? ఇప్పుడు అసలు నా ఎమ్మెల్యేల కొనుగోలు కేసు జరిగింది ఫోన్ ట్యాపింగ్ అండి. ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ జరిగిన తర్వాతనే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు జరిగింది. దాని తర్వాత అటాచ్మెంట్గా డక్కన్ కిచెన్ కూల్చివేత జరిగింది. సో దీనికి అందరికీ ఇంటర్లింక్ ఉందన్నమాట. అంటే ఫోన్ ట్యాపింగ్కు
ఎమ్మెల్యే పోచింగ్ కేసుకు డక్కన్ కిచెన్ కూల్చివేతకు ఇంటర్లింక్ ఉంది. అప్పుడున్న పురపాలక మంత్రి కేటీఆర్ గారి ఆదేశాలతో జిహెచ్ఎంసీ అధికారులు డిస్మెంటల్ చేసామని నాతో చెప్పడం జరిగింది. ఓకే, వారి ఆదేశాలతోనే డిస్మెంటల్ చేసారు. అప్పుడు ఆ కేసులో సెంట్రల్కు స్టేట్కు ఉన్న ఫైటింగ్ మధ్యలో నన్ను అప్రూవర్గా మారమన్నారు. నేను అప్రూవర్గా మారలేను, నేను ఏదో నిజమే చెప్తానని చెప్పాను. సో అప్పుడు వారికి కోపంలో నా మీద ఉన్న కోపంతో వాళ్ళ కోర్టు ఆర్డర్లు ఉన్నాయని తెలిసో తెలియకో వాళ్ళు ఒక పెద్ద తప్పు చేశారు. ఆ తప్పులో మొత్తం ఈ సురేష్ బాబు, వెంకటేష్, రాణా అనే వాళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చోవడము, వారికి వేరేగా దాన్ని పోర్ట్రేట్ చేయడము, సో వాళ్ళు దాన్ని జిహెచ్ఎంసీ అధికారులకు ఆర్డర్ చేయడము, నా హోటల్ ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఈ విషయంలో రాధాకిషన్ రావు అనే వ్యక్తి అప్పుడు మా హోటల్లో ఉన్న మా పార్ట్నర్స్ అందరం తీసుకెళ్ళి హోటల్లో టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో కూర్చోబెట్టి కేసులు పెట్టించాడండి. ఆ కేసులకు సంబంధించినవి అన్ని కేసులు తర్వాత నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు అందరు వాళ్ళు వచ్చి ఈ విధంగా మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ రాత్రంతా కూర్చోబెడతారు. టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో ఫోన్లు తీసేసుకుని రాత్రంతా కూర్చోబెట్టి నందకుమార్ మీద కేసులు పెడితేనే పంపిస్తాం, లేకుంటే లేదని చెప్పి అక్కడ సురేష్ బాబు, హీరో వెంకటేష్ ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు. నేను అందుకే ఏమన్నా లాస్ట్ టైం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లో కూడా సురేష్ బాబుకు, రానాకు, హీరో వెంకటేష్కు ఖచ్చితమైన లింకులు ఉన్నాయి. నేను లాస్ట్ టైం సిట్ ఆఫీస్ నన్ను పిలిచినప్పుడు కూడా నేను ఒకటే విషయం చెప్పాను, సార్ ఈ రాధాకృష్ణ అనేవాడి మీద నేను ఇదిగోండి మీకు 11/4/2024 నేను అప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఫిల్మ్ నగర్లో నేను కంప్లైంట్ చేయడం జరిగింది రాధాకిషన్ రావు అండ్ ఖలీల్ పాషా పైన. ఇంతవరకు కూడా 2 years అంటే ఆల్మోస్ట్ 20 నెలలు కాబోస్తుంది. దీనిపైన ఇంతవరకు కూడా రిజిస్ట్రేషన్ చేయలేరు, కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేయలేరు. నేను మొన్న కూడా డీజీ గారికి వెళ్ళి లాస్ట్ 2 నెలల కింద డీజీ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు కమిషనర్ గారైనా డీజీ గారైనా వాళ్ళు మొన్న మేము సిట్టుకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు నన్ను ఒకటే క్వశ్చన్ అడిగారు, అసలు మీ ఫోన్ ఎప్పటి నుంచి ట్యాపింగ్ జరుగుతుంది, ఈ రాధాకిషన్ రావు మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు. నేను చెప్పాను, సార్ నన్ను రాధాకిషన్ రావు ఇట్లా టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో కూర్చోబెట్టి అందరితో అక్రమైన కేసులు పెట్టించాడు. నా హోటల్ కూల్చివేతకు ఈ సురేష్ బాబు, వెంకటేష్ ఎంత కారణమో ఈయన కూడా అంతే కారణము. వీళ్ళంతా కలిసి కాన్స్పిరసీ చేసి నా హోటల్ కూల్చేశారని చెప్పాను. సో నేను ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నానంటే 100% దీంట్లో హీరో వెంకటేష్, సురేష్ బాబు అండ్ రానా అందరినీ సిట్ ఆఫీస్కు నోటీసులు పెట్టి పిలిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి. అసలు రాధాకిషన్ రావు ఆఫీస్లో రాత్రి 10 గంటల నుంచి మబ్బుల 3 గంటల వరకు ఉండాల్సిన కారణమైంది నేను చూపిస్తాను. ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు, రాధాకిషన్ రావుతో పాటుగా సురేష్ బాబు, హీరో వెంకటేష్, రానా ముగ్గురు అక్కడ కూర్చున్నారు. అసలు నా హోటల్ డిస్మెంటల్ చేసిన రోజు రాత్రి మేము ఆధారాలు అంటే నేను ఆధారాలు ఎందుకు మాట్లాడను, వాళ్ళ సీడీఆర్ తీయండి. వాళ్ళు ఆ రోజు ఎక్కడున్నారు, ఇప్పుడు నేను ఇంత పెద్ద వాళ్ళమైనా ఇంత పెద్ద ఆరోపణ చేస్తున్నట్టు ఆధారాలు ఉన్నాయండి. వాళ్ళ సీడీఆర్ తీయండి. వాళ్ళకు రాధాకిషన్ రావుకి ఎన్నిసార్లు ఫోన్ చేశారు, ఆ రోజు రాత్రి వాళ్ళు ఎక్కడున్నారు తెలుసు కదండి. వాళ్ళు ఆ టైం నుంచి ఆ టైం వరకు ఎక్కడున్నారు, హీరో వెంకటేష్ కానీ, హీరో సురేష్ బాబు కానీ, రానా కానీ వాళ్ళు ఎక్కడున్నారు తెలుసుకోండి. అంతకుముందు రోజు వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు సీఎం కేసీఆర్తో కలిశారా లేదా, ఇది ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నాయండి. అన్ని ఆధారాలతో మాట్లాడుతున్నా. వీరిపైన నేను కఠినమైన కేసు పెడతా ఖచ్చితంగా. ఈ ఖలీల్ పాషా అండ్ ఈ రాధాకిషన్ రావుతో పాటుగా వీళ్ళందరిపైన కూడా కేసు పెట్టాలి, ఎంక్వైరీ చేయాలి, అసలు విషయాలు తెలవాలి. ఎందుకంటే దీనిలో తీగలాగితే డొంక కదిలినట్టుగా అసలు విషయాలు బయటపడతాయి. ఈ అసలు హోటల్ కూల్చివేతకు ఎవరు సహకరించారు, అసలు మీరు హోటల్ ఎందుకు కూల్చేసారు కోర్టు ఆర్డర్ ఉండగా, అసలు మీకు టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి వెళ్ళి కూర్చోవాల్సిన పని ఏముంది, ఇవన్నీ బయటపడితే ఆటోమేటిక్గా అన్ని విషయాలు బయటకు వస్తాయి. అందుకే నేను గవర్నమెంట్ తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి అన్నకు, మరి డీజీపీ గారికి అండ్ కమిషనర్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళకు కూడా సిట్ నుంచి నోటీసులు ఇచ్చి వీళ్ళని సిట్ ఆఫీస్కి పిలిచి ఇవన్నీ ఎంక్వైరీలు చేస్తే అసలు విషయాలు బయటపడతాయండి. 100% అదే డిమాండ్ చేస్తున్నా. మన సిట్ ఆఫీస్లో కూడా అదే చెప్పినా, నేను రేపైనా మళ్ళీ డీజీపీ గారి దగ్గరికి అదే చెప్తా. దీనిపైన ఖచ్చితమైన విచారణ జరగాలి. ఎందుకంటే ఒక సెలబ్రిటీ అయినప్పుడు ఇంత చిల్లర పని చేసేసి మళ్ళా దొంగలై ఉండి మళ్ళా ఈరోజు మీడియాకు ఉల్టా మళ్ళా మీడియా వేస్తే మీడియాకు ఉల్టా ధమ్కిలు ఇస్తుండ్రు, నోటీసులు ఇస్తుండ్రు. అంటే మీరు దొంగ పనులు చేస్తారు, మీడియాని ఉల్టా చేస్తారా? మీరు మంచి పని చేసేప్పుడు మీడియా రాస్తారు కదా, మీరు దొంగ పని చేసేప్పుడు దొంగ అని చెప్తారు, మంచి పని చేసేప్పుడు మంచి అని చెప్తారు. సో ఇందులో సిట్ కంపల్సరీ వీళ్ళపైన ఎంక్వైరీ చేయాలి అండ్ ఈ కేసు రిజిస్టర్ చేయాలి అండ్ వీళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి నేను కోరుతున్నాను.
ఇది మొత్తానికైతే మాత్రం దగ్గుపాటి ఫ్యామిలీని శిక్షించేంత వరకు ఖచ్చితంగా కూడా నేను నిద్రపోనన్నటువంటి విషయంతో పాటు ఖచ్చితంగా సిట్టాధికారులు దగ్గుపాటి ఫ్యామిలీ రానాను కావచ్చు, వెంకటేషన్ కావచ్చు, ఇంకా వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సిట్టాధికారులు ఖచ్చితంగా విచారించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రోజు తన హోటల్ను కూల్చివేసేటువంటి ఆ రోజు నైట్ అంతా కూడా వాళ్ళు దగ్గుపాటి ఫ్యామిలీ అంతా రాధాకిషన్ రావు డీసీపీగా పనిచేసి టాస్క్ ఫోర్స్లో డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావుతో చర్చలు జరపడం జరిగింది. నా పైన అక్రమంగా వాళ్ళంతా కూడా బదనం చేసేటువంటి విధంగా నాకు సంబంధించినటువంటి భరోసాగా ఉన్నటువంటి హోటల్ని సైతం కూడా నా కుటుంబానికి భరోసాగా ఉన్నటువంటి హోటల్ని సైతం కూడా వాళ్ళు నేల మట్టం చేయడం జరిగింది. కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు కూడా కూలగొట్టి నా పైన అక్రమమైనటువంటి కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పటికైనా కానీ పోలీసులు స్పందించాలి, సిట్టాధికారులు స్పందించి ఇమ్మీడియట్ గా రానాని వెంకటేష్ని వాళ్ళు సిట్టాధికారుల ముందుకు తీసుకొచ్చి ప్రశ్నించినట్టయితే చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా దొరికేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పుడు జరిగినటువంటి కోర్టుకు సంబంధించినటువంటి నాంపల్లి కోర్టులో జరిగినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో సీరియస్ గా అక్కడ ఉన్నటువంటి జడ్జి గారు సైతం కూడా సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా 5వ తారీఖున రాకపోయినట్టయితే ఉంటే కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా హెచ్చరించినట్టుగా నందకుమార్ అయితే చెప్తా ఉన్నాడు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.